కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి పనులపై కాంట్రాక్టర్లతో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంట్రాక్టర్లు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుని రాక అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులపై ఇకపై వారానికి ఒకసారి కాంట్రాక్టర్లతో రివ్యూ చేయాలని కమిషనర్ కు ఆదేశించారు. కర్నూలు నగరంలోని ఏబీసీ క్యాంప్ లో 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని పోగా హైకోర్టు బెంచ్ కర్నూలు నగరంలోనే వీలైతే ఏబీసీ క్యాంపు స్థలంలోనే ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. ఎంతమంది ఉన్నారు కాంట్రాక్టర్స్? ఢిల్లీ ఎంతమంది? అందరూ వచ్చారా? కూర్చోండి ఉన్నారా? నవంబర్ కి కావాలా, బట్ ప్రోగ్రెస్ ఇస్ ఓన్లీ 25. నవంబర్ వచ్చాడండి. ఏమో ఇక్కడ నాకు ఇచ్చిన ప్రకారం నేను చూస్తా ఉండేది అగ్రిమెంట్ డేట్ 6/6, కంప్లీషన్ 6 months లో చేస్తాను. ఇంకోటి మేలో ఇచ్చారు, May 13th అగ్రిమెంట్ అయినారు, ఇంకోటి 6th May. సో దాదాపు ఈ మంత్ ఎండ్ లోపల అయిపోవాలా, బట్ యూ డన్ ఓన్లీ 25%. అయితే ఏమైంది సార్, ఎక్కడ సైట్ వాటర్ ప్రాబ్లం ఉంది సార్, అది లెవెలింగ్ ఇస్తున్నాం సార్ ఇంజనీర్స్. అది కొద్దిగా మనకు సెట్ అయిపోతే మొత్తం చేసేస్తుంది సార్. ఆల్రెడీ స్టార్ట్ చేసి పెట్టినాం సార్. లెవెల్స్ మ్యాచింగ్ అవుతుంది సార్. ఇంజనీర్స్ చేశారు నాట్ హ్యాపీ విత్ ద ఆన్సర్. నవంబర్ కంప్లీట్ చేస్తారు. ఎట్లా చేస్తారు? మీరు చేయండి 5-6 months కి సడన్ గా ఇప్పుడు చెప్తానంటే మీ మీద కంప్లైంట్ చెప్తుంది. మీరు నేను రివ్యూ చేయకపోతే మీరు ఎంసెట్ కాంట్రాక్టర్ మీద చెప్తారు. అవునమ్మా, మీరు అడగలేదా? కమిషనర్ వచ్చి మాట్లాడలేదా? ఇంకా కాదమ్మా, ఇప్పుడు ప్రాబ్లం చెప్తున్నావు, ఇంజనీర్ లీనెన్స్ సార్ అంటున్నాము. దిస్ ఇస్ ద క్వశ్చన్ కదా నువ్వు చెప్పిండేది. మరి దానికి ఎందుకు? బట్ ఈ డేట్స్ అయితే మీరు అయిపోగొట్టాలా? సో 3 months అయిపోతుందా నవంబర్ ఎండ్ లోపల? సార్ ఎప్పుడు అవుతుంది? ఏ ప్రాబ్లం ఏంటి? స్టార్ట్ చేస్తారా చేయలేదా? అంటే లాస్ట్ ఇయర్ చేశాను, అది 1 year అయితే అవునా బాగా ఎందుకు స్టార్ట్ అవుట్ చేయలేదు? 1 year. Basically, corporation lo we have some targets andi. Smart city chese dishalo we have been working. Dan taggatka every time వీళ్ళు ఉన్నప్పుడంతా రివ్యూస్ చేసుకోవడం, సమస్యలు ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు సాల్వ్ చేసుకోవడం, అధికారులతో మాట్లాడడం, వాళ్ళ కన్సర్న్డ్ కాంట్రాక్టర్స్తో ఏమన్నా ఉంటే వాళ్ళతో రివ్యూ చేసుకొని సాల్వ్ చేసే దిశలో వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. ఇప్పటికే మీరు చూసింటారు చాలా డెవలప్మెంట్స్ అనేది జరుగుతూ ఉంది. స్టెప్ బై స్టెప్ సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రీవియస్ గవర్నమెంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. ఐ థింక్ పబ్లిక్ కూడా చాలా ఫేస్ చేయడం జరిగింది, ఎన్నో ఇష్యూస్. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది శూన్యం ఉండింది కాబట్టి ప్రీవియస్ గవర్నమెంట్లో. అవన్నీ ఇప్పుడు సార్ట్అవుట్ చేసుకుంటూ స్మార్ట్ సిటీ ఎట్లుందో రూపురేఖలు మార్చే దిశలో కార్పొరేషన్ కమిషనర్ గారి నుంచి అధికారులందరూ కూడా దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. హోప్ఫుల్లీ విల్ హ్యావ్ దట్ డన్ అండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్లో కూడా మనకి అక్కడ వాల్యూ ఆఫ్ వర్త్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఆల్మోస్ట్ 70 crores అండి ఒక ఎకరా. దాదాపు నాకు తెలిసి 160 నుంచి 170 ఎకరాలు ఉన్నాయని చెప్పేది ఒక ఎస్టిమేషన్ ఉంది. సో దాంట్లో ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఉన్నారు, అవన్నీ కూడా చేసి ఎందుకంటే అది రైట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. నేను కూడా మొన్న చంద్రబాబు గారితో దుబాయ్కి పోయేప్పుడు కూడా సార్తో కొద్ది టైం ఉంటే సార్తో నేను డిస్కస్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ హైకోర్టు బెంచ్ పెడితే చాలా బాగుంటుందంటే సార్ కూడా సానుకూలంగా, ఎందుకంటే
ఎవ్రీ టైం సార్ కలిసినప్పుడు లేదు హైకోర్టు బెంచ్ అనేది ఎక్కడో అవుట్ ఆఫ్ ది సిటీ పోవడము దూరం పోవడం అనేది కాదు, ఖచ్చితంగా సిటీలో ఉండాలని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ పెట్టేదానికి బాగా అవకాశం ఉంది. ఇదే కాకుండా స్మార్ట్ సిటీకి సంబంధించింది ఏ మాత్రము న్యూ థింగ్స్ ఉన్నాయో అవన్నీ అక్కడ వర్కౌట్ చేసి ఎప్పటి నుంచో ఉండే ఇల్లీగల్గా అక్కడ ఉండే వాళ్ళని ఏ రకంగా సార్ట్అవుట్ చేసే దాంట్లో వర్కౌట్ చేసి ఆ ఏ క్యాంపు, బి క్యాంప్, సి క్యాంప్ కూడా రూపురేఖలు మార్చే దాంట్లో ఉంటామని చెప్పి తెలియజేస్తూ